హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 50. అయినా ఈ డ్రెస్‌లో బయటికొచ్చావేంటి నువ్వు? అన్నాడు కృష్ణ జాను నైట్ సూట్‌లో ఉండడంతో. ఈ డ్రెస్‌కేమైంది కన్నా? పైగా స్కార్ఫ్ కూడా వేసుకున్నా కదా! అంది జాను తన డ్రెస్ చూసుకుంటూ. కృష్ణ వాళ్ళ లైన్ చివరన కార్ ఆపేసి జాను వైపు చూస్తూ ఇంకొక్కసారి ఇలాంటి డ్రెస్‌లో నాకు బయట కనపడ్డావనుకో చంపి పారదొబ్బుతా. అర్థమైందా? అన్నాడు కోపంగా. జాను కింది పెదవిని ముందుకు పెట్టి సరే అని తల ఆడిస్తుంది. ఆపిక ఆ తల ఊపడం అని జాను తల పట్టి తన వైపుకు తిప్పుకొని అయినా నువ్వు బయటికెందుకు వెళ్ళావే? అన్నాడు కృష్ణ కళ్ళు ఎగరేస్తూ. మా అమ్మ ఇంట్లో శనగపప్పు లేదు అని షాప్‌కి వెళ్ళి తీసుకురమ్మని అంది. అందుకే వచ్చాను కన్నా అని చెప్పింది జాను. నీ మీకే సూపర్ మార్కెట్ పెట్టుకొని మీరు మళ్ళీ వేరే షాప్‌కి వెళ్ళడం ఏంటే? అన్నాడు కృష్ణ. ఆ! ఉంటే మాత్రం ఇంట్లో ఎప్పటికీ ఉంటాయా ఏంటి? మంచిది గానీ, ఇంకొకసారి నన్ను గానీ, నా కాల్స్‌ని గానీ ఇగ్నోర్ చేశావనుకో, నాకు కోపం చూసి చాలా రోజులైందనుకుంటా కదా జాను బేబీ! అన్నాడు కృష్ణ ఒక రకంగా చూస్తూ. చెప్పు ఇగ్నోర్ చేస్తావా? అన్నాడు కృష్ణ. హుహు. చేయను కన్నా. గుడ్. ఇక వెళ్ళు. ఇంకోసారి ఇలాంటి డ్రెస్సులు బయట వేయకు. మరి ఎప్పుడు వేసుకోవాలి? మనం కలిసినప్పుడు చెప్తాలే గానీ, నువ్వు వెళ్ళిక. సరే. బాయ్ కన్నా. హ్మ్. బాయ్ చెప్పవా నాకు? చెప్తారా ఇటు అని జానుకి చేతులు అందిస్తాడు కృష్ణ. జాను ఆ చేతుల్లో ఒదిగిపోయి ఐ లవ్ యూ కన్నా అంది ముద్దుగా. హ్మ్. ఏంటి నువ్వు కూడా చెప్పు నాకు అంటూ బుంగమూతి పెట్టింది జాను. అరె! నాకు చెప్పాలి అనిపించినప్పుడు చెప్తాలేవే బాబూ అని ఓయ్ అని పిలుస్తాడు కృష్ణ మెల్లిగా. చెప్పు కన్నా. ఇలా బాగుంది. ఇలానే ఎక్కడికైనా వెళ్దాం పదే. పదవే మనం. మనల్ని ఆపేవారు, చూసేవారు ఎవ్వరూ ఉండరు కదా! అన్నాడు కృష్ణ. ఆ! వెళ్దాం. వెళ్దాం. తర్వాత మన వెనకాల మీ అమ్మా, నాన్న, మా అమ్మా, నాన్న, అన్న వస్తారు. అప్పుడేం చేద్దాం కన్నా? అంది జాను. వాళ్ళకేదో ఒకటి చెప్పొచ్చులే కానీ, ఇప్పుడు నేను వదలాలని లేదే నాకు అని గారాలు పోయాడు కృష్ణ. నేను నిన్ను వదలమని కూడా చెప్పట్లేదు కదరా! అంది జాను మెల్లిగా. ఒసేయ్ నువ్వింకా అలా పర్మిషన్స్ ఇచ్చావనుకో, నువ్వేడ్చి గోల చేసినా వదలను చెప్తున్నా అంటూ ఏమున్నావే బంగారం అంటూ జాను మొహమంతా తనవి తీరా ముద్దులు పెట్టుకొని ఇక వెళ్ళవే ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉంటే నాకేదోలా అయ్యేలా ఉంది. అబ్బా పిల్లాన్ని చెడగొట్టేస్తుందమ్మా ఈ పిల్ల అని జానుని వదిలాడు కృష్ణ. కృష్ణ ఫేస్ చూసి నవ్వుకుంటూ బాయ్ కన్నా అని డోర్ తీసేది ఆగి ఇవాళ ఎక్కడికైనా వెళ్తున్నావా కన్నా అని అడిగింది జాను. కృష్ణ తన హెయిర్ సెట్ చేసుకుంటూ ఏమో ఇంకా తెలియదు చూడాలి. ఎటైనా వెళ్తే నీకు ఫోన్ చేసి చెప్తాలే. ముందా ఫోన్ ఆన్ చేసి చావు అన్నాడు కృష్ణ. సరే అనేసి ఇక ఇంటికి వెళ్ళింది జాను. కృష్ణ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జాను ఇంట్లోకి వెళ్ళేసరికి సుజాత గారు అరుస్తూ ఉన్నారు. జాను షాప్‌కి అని ఇంతసేపు వెళ్ళావేంటి? అని. అరె! నడుచుకుంటూ వెళ్తే లేట్ అవ్వదా అమ్మా? అంది జాను కవర్ వాళ్ళ అమ్మకి ఇచ్చేసి ఆ స్కార్ఫ్ తీసి సోఫాలో పడేసి వెళ్ళి టీవీ చూస్తూ ఉన్న చెర్రీ పక్కన సెటిల్ అవుతుంది. ఏంటి లైన్ చివర ఉన్న షాప్‌కి నడుచుకుంటూ వెళ్ళి వస్తే ఇంత లేట్ అవుతుంది అని మాకు తెలియదమ్మా అన్నారు సుజాత గారు విడ్డూరంగా. ఇప్పుడు తెలిసింది కదా అమ్మా! ఇక విసిగించకు నువ్వు. ఎవరు ఎవరిని విసిగిస్తున్నారే? అని కిచెన్ నుండి అరుస్తారు ఆవిడ. అబ్బా! ఏంటి నాని నీ గోల? మమ్మల్ని ప్రశాంతంగా టీవీ కూడా చూడనివ్వవా? పాపం అత్త వెళ్ళకపోతే ఏమో వెళ్ళలేదు అని తిడతావు. ఇప్పుడు వెళ్లి తీసుకువస్తే ఏమో ఇంత లేట్ అయింది అని తిడుతున్నావు. ఏంటసలిది నీకు? అన్నాడు చెర్రీ బాబు. వాడు మాటలు విని నా చెర్రీ బంగారం నువ్వు సూపర్ రా! అని వాడిని ఎత్తుకుంది జాను. వీళ్ళ మాటలు విని సుజాత గారు కిచెన్ నుండి బయటికి వచ్చి, రేయ్! నేను నిన్ను మీ అత్తని ఇప్పుడు ఏమనట్లేదు గానీ, ఇక మీ పని మీరు చూసుకోండి అని చెప్పి వెళ్లారు. మా పని మేము చూసుకుంటేనే మధ్యలో వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు అని అంది జాను మెల్లిగా. చెర్రీగాడు ఆ మాటలకి నవ్వి హైఫై ఇచ్చాడు జానుకి. ఏయ్! మీ ఇద్దరికీ దెబ్బలు పడతాయి గానీ అంటుంది అప్పుడే ఇంటిపైన బట్టలు ఆరేసి వచ్చిన హారిక. అబ్బో! మీ అమ్మ ఇక్కడే ఉంది కదరా! అంది జాను. హా! ఉందత్తా. ఉంటే మనకి భయమా? ఏంటి లైట్. లైట్. సాయంత్రం మీ అన్నయ్య వచ్చాక చెప్తాను మీ వేషాలు అన్నీ. అప్పుడు కూడా ఇలానే లైట్ అను. సరేనా?
అంతగా ఇప్పుడు నేనేం వేషాలు వేశానో అంది జాను. నువ్విప్పుడు ఎవరి కారు నుండి దిగావు? అంది హారిక. చూసేశావా? అంది జాను. యాహ్! చూసా కదా! అని కళ్ళు ఆర్పుతుంది హారిక. ఏంటో అన్నీ మీ కంట్లోనే పడతాయి అని. అయినా నాకు మా వదిన మీద బోలెడు నమ్మకం ఉందిలే. నా గురించి అలా చెప్పొద్దు తెలుసా? అంది జాను. అబ్బో! ఈ కవరింగ్‌లే వద్దు అనేది. ఏ నేను మా వదిన గురించి ఇంత మంచిగా చెప్తూ ఉంటే నీకు కవరింగ్‌లా అనిపిస్తుందా వదిన? అసలు వదిన అంటే ఎవరు అనుకున్నావు? తల్లి తర్వాత తల్లి లాంటిది తెలుసా? అమ్మా తల్లి ఇక ఆపు. నేను చెప్పను అని నీకు కూడా తెలుసు కదా! ఇక నీ డ్రామాలు ఆపు. మా మంచి వదిన అని హారిక బుగ్గలు లాగి తన రూమ్‌కి వెళ్తుంది జాను. రూమ్‌కి వెళ్ళి నైట్ నుండి ఆఫ్ చేసి ఉన్న ఫోన్ని ఆన్ చేసి కృష్ణకి మెసేజ్ చేస్తుంది. సాయంత్రం హాల్‌లో సుజాత ఇంకా హారికతో కలిసి టీ తాగుతూ ఉంది జాను. కృష్ణ ఫోన్ చేస్తూ ఉండేసరికి లిఫ్ట్ చేసి చెప్పు సిరి అంది. జాను సిరి అనేసరికి కృష్ణకి జాను పక్కన ఎవరో ఉన్నారు అని అర్థమయ్యి ఏం చేస్తున్నావే అని అడిగాడు. టీ తాగుతున్నా. ఓకే. నేను ఈవినింగ్ హైదరాబాద్‌కి వెళ్తున్నా అన్నాడు కృష్ణ. ఎందుకు? కార్ 2 డేస్ రెంట్‌కి. ఓహ్! ఓకే. బాయ్ మరి. నేను వస్తున్నా. ఇంట్లోనే ఉన్నావా? ఆ! షెడ్‌లో ఉన్నానే. 5 మినిట్స్ ఉంటావా? ఆ! ఉంటా. దా అని ఫోన్ కట్ చేశాడు కృష్ణ. ఓకే అని అమ్మా నేను సిరి దగ్గరికి వెళ్తున్నాను అని బయటకి పరిగెడుతుంది జాను. అదేదో మెల్లిగా వెళ్ళొచ్చు కదా! ఎందుకలా పరిగెడుతున్నావు? అని సుజాత గారు అరుస్తూ ఉన్నారు. కానీ అసలు ఆ మాటలు కూడా వినలేదు జాను. చోటుతో మాట్లాడుతూ ఉన్న కృష్ణ దగ్గరికి వెళ్ళి అతడి చేతిని చుట్టుకుంటుంది జాను. ఓయ్! ఇంత త్వరగా వచ్చేసావేంటే? నేనిక్కడే ఉంటాను అని చెప్పాను కదా! అని జాను తల మీద చేయి వేసి అన్నాడు కృష్ణ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.